హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ గోల్డెన్ థ్రెడ్స్. ఈరోజు ప్యూర్ బెనారస్ జార్జెట్లో చూద్దామండి. జార్జెట్స్ ఉన్నాయి, జార్జెట్లో చికెన్ కర్రీ వర్క్ కూడా ఉందండి. ఇప్పుడు నేను కట్టుకుంది కూడా ప్యూర్ బెనారస్ జార్జెట్. ఇదంతా సిల్వర్ బార్డర్ అండి. కింద వైపు ఒక 10 ఇంచెస్ బార్డర్ వచ్చింది. అండ్ పైన అయితే కొంచెం చిన్న బార్డర్ ఇచ్చారు, సింపుల్ బార్డర్ వచ్చిందండి. ఇలా వచ్చింది. అండ్ శారీ అంతా ఇదంతా చికెన్ కర్రీ వర్క్ అండి. దగ్గర కాదండి, ఇదంతా థ్రెడ్ వర్క్. అండ్ ఇక్కడైతే కనుక సిల్వర్ జరీ తోటి వర్క్ వచ్చింది. ఇదేమో థ్రెడ్, పీచ్ కలర్ థ్రెడ్ తోటి వర్క్ చేశారు. మంచి చిల్లీ రెడ్ అండి. ప్రజెంట్ ఈ కలర్ అయితే అవైలబుల్ లేదు. దీంట్లో ఒక కలర్ ఉందండి, ఇది కూడా చాలా బాగుంది, వైన్ కలరు. చాలా చాలా బాగుందండి. రెడ్ బాగుంది, ఇది బాగుంది, బట్ రెడ్ లేదు కదా, ఓన్లీ ఈ కలర్ ఉంది. ఈ శారీ హైట్ కూడా మంచి హైట్ ఉందండి. 44 ఇంచెస్ దాకా ఉంది హైట్. మంచి వైన్ కలర్ అని చెప్పొచ్చు అండి. సిల్వర్ జరీ వచ్చింది. పైన వైపు వచ్చి ఒక 4 ఇంచెస్ బార్డర్ ఇచ్చారు. అండ్ కింద చూడండి, వీవింగ్ చాలా బాగా వచ్చింది. కింద వైపున బార్డర్ మాత్రం ఒక 10 ఇంచెస్ బార్డర్ ఇచ్చారు. అండ్ మిడిల్లో ఇట్లాగా శారీ అంతా ఇట్లా లైట్ లావెండర్ కలర్ తోటి చికెన్ కర్రీ వచ్చింది. ఇక్కడేమో సిల్వర్ జరీ తోటి చికెన్ కర్రీ లాగా ఇచ్చారండి. మొత్తం శారీ అంతా డిజైన్ కర్రీ ఉంది. ప్యూర్ హ్యాండ్లూమ్ అండి. ఫస్ట్ పాయింట్, ఫస్ట్ ఈ శారీ ప్లెయిన్, ఈ బార్డర్స్ తోటి ప్లెయిన్ శారీ వీవ్ చేసిన తర్వాత ఈ వర్క్ రెడీ చేస్తారు. పళ్ళు అండి, ఇది పళ్ళు వచ్చి ఇది మొత్తం ఇలాగ రిచ్ పళ్ళు క్యారీ అయింది. అండ్ బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చిందండి. సేమ్ ఈ బార్డర్స్లో ఈ బార్డర్ ఒకటి ఇచ్చారు, చిన్న బార్డర్. సేమ్ నా బ్లౌజ్ లాగానండి, బార్డర్ వచ్చింది. శారీ అంతా, బ్లౌజ్ అంతా ప్లెయిన్ వచ్చింది. కలర్ అయితే చాలా బాగుందండి, వైన్ కలరు. ఈ శారీ ప్రైస్ వచ్చి 15,500 పడుతుందండి. ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇది. ఓన్లీ ఆ కలరు అవైలబుల్ అండి. నెక్స్ట్ వచ్చి లైట్ లావెండర్ కలరు. ఇందాక మనం చూసిన డార్క్ లావెండర్ వచ్చింది. లైట్ లావెండర్ అండి. శారీ అంతా మీనాకారీ జరీ వచ్చింది. ఆల్ ఓవర్ శారీ మీనాకారీ వచ్చింది. అండ్ జాల్ డిజైన్ వచ్చిందండి. దగ్గరగా చూడండి, ఇలాగ బార్డర్ అయితే ఒక 5 ఇంచెస్ బార్డర్ ఇచ్చారు. అండ్ శారీలో ఇలాగా 3-4 కలర్స్ తోటి థ్రెడ్ తోటి మీనాకారీ ఇచ్చారు. అండ్ లైట్ గోల్డ్ జరీ తోటి, గోల్డ్ అండ్ సిల్వర్ మిక్సింగ్ లాగా ఉందండి. ఆ జరీతోటి మొత్తం ఆల్ ఓవర్ జాల్ డిజైన్ వచ్చింది. అండ్ పళ్ళు వచ్చి ఇలా రిచ్ పళ్ళు ఇచ్చారు. కలర్ చాలా బాగుందండి, ప్రజెంట్ బాగా ట్రెండింగ్ ఉన్న కలర్ ఈ కలర్. అండ్ బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చింది, హ్యాండ్స్కి ఇలా బార్డర్ ఇచ్చారండి. కలర్ చాలా బాగుందండి. శారీ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది, జార్జెట్ కదా. ఈ శారీ ప్రైస్ వచ్చి 15,000 పడుతుందండి. ఇది డబల్ వీవింగ్ అండి. అండ్ హైట్ వచ్చి 44 ఇంచెస్ దాకా ఉందండి హైట్. మంచి హైట్ ఉందండి. జార్జెట్స్ కదా, కొంచెం వెయిట్ ఉంటుందండి. అండ్ నెక్స్ట్ రంకా డిజైన్లో జార్జెట్ వచ్చిందండి. ఇవి చాలా లేటెస్ట్ అండి. దాదాపుగా అంత తొందరగా ఎక్కడా కనిపించవు. రంకా డిజైన్ నేను చూపిస్తాను. అది కూడా మంచి ఇంక్ బ్లూ అండి, మంచి సిరా బ్లూ అంటాం కదా, ఆ బ్లూకి ఇట్లా మిడిల్లో ఇట్లా స్ట్రైట్ లైన్స్, ఆ లైన్స్ మధ్యలో మళ్ళీ బుట్టి క్యారీ అయింది. అండ్ మీరు బార్డర్ గమనించండి, బార్డర్లో ఈ వీవింగ్ చూడండి ఒకసారి. ఈ బాక్సులు వీవింగ్ కింద చేశారు. ఇవన్నీ మనకు మల్టీ కలర్స్ కనపడుతున్నాయి కదా, ఇన్ని కలర్స్, ఒక 10 కలర్స్ దాకా. ఇవంతా స్ప్రే పాలిష్ వస్తుందండి. ఒక్కొక్క బాక్స్ని హైలైట్ చేసుకుంటే, స్ప్రే పాలిష్ చేసుకుంటే, ఒక్కొక్క కలర్ తోటి ఇట్లా ఫిల్ చేసుకుంటూ వెళ్తారండి. ఇది థ్రెడ్ కాదండి, మీనాకారి కాదు. మీనాకారిలా కనిపించే స్ప్రే పాలిష్ పెయింటింగ్ అండి. రంకాట్ డిజైన్ అంటాం కదా, రంకాట్ డిజైన్ చాలా బాగుంది చూడండి. బార్డర్ చాలా హైలైట్ అయింది. అండ్ బోత్ సైడ్స్ సేమ్ బార్డరేనండి, అంటే సైజు అంతే,
కలర్ కాంబినేషన్ కూడా సేమ్, దాదాపు ఒక 8 ఇంచెస్ 9 ఇంచెస్ బార్డర్ దాకా ఇచ్చారు. అండ్ మిడిల్లో వచ్చి ఇలా స్ట్రైట్ లైన్స్ అండ్ బుటీస్. డిజైన్ మాత్రం చాలా కొత్తగా ఉందండి ఇది. అండ్ పళ్ళు అండి ఇది. పళ్ళు కూడా ఒక 20 ఇంచెస్ పళ్ళు దాకా ఇచ్చారు. అండ్ బ్లౌజ్ స్పెషల్ చూడండి, బ్లౌజ్ అంతా మనకి దాదాపు ఒక 1 మీటర్ బ్లౌజ్ దాకా వచ్చింది. చాలా పెద్ద బ్లౌజ్ వచ్చింది. ఆ బ్లౌజ్ అంతా నేను బార్డర్లో చూపించిన డిజైన్ లాగా మొత్తం వీవ్ చేసిన తర్వాత దానికి మొత్తం స్ప్రే పాలిష్ లాగా కలర్ దెన్ రంకా డిజైన్లో బ్లౌజ్ ఇచ్చారండి. ఇదైతే ఇంకా వర్క్ ఏం అవసరం ఉండదండి, జస్ట్ మామూలుగా ఇలా పెట్టి కుట్టించేసుకుంటే సరిపోతుంది. బాగుందండి, చాలా కొత్త కాన్సెప్ట్గా అనిపించింది. అండ్ మనం ట్రాన్స్పరెన్సీ కూడా చెక్ చేద్దాము. అంత ట్రాన్స్పరెన్సీ కూడా ఏమి ఉండదండి, నీట్గా ఉంటుంది. శారీ హైట్ చెక్ చేద్దామండి. శారీ హైట్ వచ్చి 45 ఇంచెస్ దాకా ఉందండి. 45, 44 కానీ 45 ఇంచెస్ దాకా ఉంటుంది. అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చి 17,000 పడుతుందండి. డబల్ వీవింగ్ వస్తుందండి. అండ్ డబల్ జరీ కూడా వస్తుంది. సో అందుకేనండి ప్రైస్ అంత ఎక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి సేమ్ డిజైన్లోనే నెక్స్ట్ ఇంకొక కలర్ అండి, మంచి వైన్ కలర్ వచ్చింది. ఇది కూడా బాగుందండి. ఈ కలర్ కూడా చాలా చాలా బాగుంది, మంచి వైన్ కలర్. సేమ్ డిజైన్ అండి, బార్డర్స్ కూడా సేమ్ ఇప్పుడు మనం చూసిన శారీలో బార్డర్సే, ఓన్లీ కలర్ ఒక్కటే చేంజ్. మంచి వైన్ కలర్ వచ్చింది, స్ట్రైట్ లైన్స్ బూటీస్ వచ్చినాయి లైన్స్ మధ్యలో. సేమ్ డిజైన్ అండి, బార్డర్ కూడా దగ్గరగా చూసుకోండి. అండ్ పళ్ళు వచ్చి ఇలాగా, పళ్ళు కూడా సేమ్ బార్డర్లో ఏమైతే ఉందో అదే దాంతో ఫిల్ చేశారు. అండ్ బ్లౌజ్ హెవీ బ్లౌజ్ అండి, బ్లౌజ్ చాలా కొత్తగా యూనిక్గా ఉందండి, చాలా బాగుంది. బ్లౌజ్ అయితే చాలా ట్రెండీగా ఉందండి. ఇట్లా బాక్సులు డిజైన్ వచ్చి చిన్న చిన్న కలర్స్, మల్టీ కలర్స్ అన్నిటితోటి ఫిల్ చేసి వీవింగ్, ఏ బాక్స్కి ఆ బాక్స్ వీవింగ్ అండి. మళ్ళీ ఈ బాక్స్లో వీవింగ్ డిజైన్ వేరు, మళ్ళీ వేరే బాక్స్లో వేరే డిజైన్, అట్లా మల్టీ కలర్ తోటి చాలా బాగా వీవ్ చేశారు. చాలా బాగుంది కాన్సెప్ట్, కొత్తగా ఉందండి. ఇది ఓన్లీ 2 కలర్సే ఉన్నాయండి వీటిలో. 17,000 పడుతుందండి. హైటు 44 ఇంచెస్ దాకా ఉందండి హైట్. ఈ శారీస్ ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ నెక్స్ట్ వేరే ప్యాటర్న్కి వెళ్ళిపోదాం. ఇవి కూడా ప్యూర్ ఈరోజంతా జార్జెట్స్ అండి చూపించేది, ప్యూర్ బెనారస్ హ్యాండ్లూమ్ జార్జెట్స్ అండి. ఇది కూడా సేమ్ అండి, ప్యూర్ బెనారస్ జార్జెట్. మీకు ఐడియా ఉంటుంది, మనం వీటిలో ప్లెయిన్లో కట్టాము, ఇప్పుడు వీటిలో చికెన్ కర్రీ వస్తుందండి. సిల్వర్ బుటా జార్జెట్స్ అని ఉంటామండి. ప్యూర్ బెనారస్ జార్జెట్, సిల్వర్ బుటా వస్తుంది. బార్డర్స్ 4 ఇంచెస్ 5 ఇంచెస్. అండ్ మిడిల్లో వచ్చి ఇలాగా సింగిల్ బుటీస్ వస్తాయండి. అండ్ ఇదంతా థ్రెడ్ వర్క్ అండి, చికెన్ కర్రీ వర్క్. చాలా కొత్త కాన్సెప్ట్ అండి. జార్జెట్స్లో మనం ఇప్పుడు వరకు ప్లెయిన్ చూసాము, డబల్ షేడ్ చూసాము, అండ్ డిజిటల్ ప్రింట్స్ చూసాము. బట్ ఇప్పుడు వర్క్లో చూస్తున్నామండి, చికెన్ కర్రీ వర్క్. కొత్తగా ఉందండి కాన్సెప్ట్. నేను ఫస్ట్ టైం ఇది చూడటం, బాగుందండి, చాలా బాగుంది. రెడ్ కలర్ అండి, మంచి చిల్లీ రెడ్, నేను కట్టుకున్న రెడ్ లానే ఉంది, చిల్లీ రెడ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇవి శారీలో దాదాపు స్టార్టింగ్ నుంచి మనకి వర్క్ క్యారీ అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ మనకి స్కర్ట్ బార్డర్ లాగా శారీస్ కానీ వర్క్ శారీస్ కానీ ఎలా వస్తుందంటే, కింద మనకి నీ లెంత్ నుంచి కిందకి స్టార్ట్ అవుతుంది కదా, కానీ ఈ శారీకి మాత్రం స్టార్టింగ్ నుంచి పైన నుంచి కింద దాకా వర్క్ వచ్చిందండి. సో మనకు అసలు ట్రాన్స్పరెన్సీ కూడా మనకి ఏమనిపించదు. నేను డబల్ లేయర్ తోటి వేసుకున్నాను, సింగిల్ లేయర్ తోటి వేసుకున్నా కూడా మనకి వర్క్ ఉండేలాగా అంత ట్రాన్స్పరెన్సీ ఏమనిపించదండి, నీట్గానే ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంటాయండి ఇవి, వర్క్ వచ్చినా కూడా చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి ఈ శారీస్ వరకు. ఈ శారీస్ ప్రైస్ వచ్చి 13,000 పడుతుంది. అండ్ పళ్ళు అండి, ఇది పళ్ళులో ఇట్లా
ఇదంతా వీవింగేనండి. ఈ బార్డర్లో ఏదైతే వీవింగ్ ఉందో ఇక్కడ వీవింగ్ కానీ ఈ మ్యాంగోస్ కానీ ఈ కింద బార్డర్ కానీ ఇదంతా ప్యూర్ వీవింగ్ తోటే వస్తుంది. అండ్ బ్లౌజ్ అండి, బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది. అండ్ బార్డర్ అండి, దిస్ ఇస్ ద బార్డర్ హ్యాండ్స్కి. బ్లౌజ్ కూడా పెద్ద బ్లౌజ్ వేస్తారండి, 1 మీటర్ బ్లౌజ్ వచ్చింది. కలర్ చాలా బాగుందండి. సేమ్ రెడ్డే 3 పీసెస్ వచ్చినాయండి. ఆల్రెడీ 2 పీసెస్ సోల్డ్ అవుట్ అండి. చాలా బాగుందండి ఆ కలర్. దీంట్లో కలర్స్ ఉన్నాయి, 1 by 1 చూద్దాము. డిజైన్ ఒక్కో డిజైన్ ఉందండి. మిడిల్లో వచ్చిన చికెన్ కర్రీ మాత్రం. అండ్ బూటీస్ కూడా కొంచెం అన్నిట్లో వేరే అనిపిస్తుంది. కొన్ని బూటీస్ రౌండ్ బూటీస్ ఇచ్చారు, కొన్ని వేరుగా ఉన్నాయి. ఈ కలర్ కూడా చాలా బాగుంది చూడండి. మరి ఇది సీ గ్రీన్ అంటారా లేకపోతే ఏం గ్రీన్ అంటారు? కలర్ ఎట్లా వస్తుంది అండి? కరెక్ట్గానే వస్తుందా? ఎగ్జాక్ట్ కలరేనా విద్య? చూడు ఒకసారి చెక్ చెయ్యి. కలర్ ఎగ్జాక్ట్గానే వస్తుందండి. బాగుంది, చాలా బాగుంది. కొంచెం ఇంగ్లీష్ కలర్ లాగా ఉంది. కొంచెం త్వరగా ఈ కలరు చూడమేమో శారీస్. బాగుందండి కలరు. చికెన్ కర్రీ వరకు దగ్గరగా చూడండి. మొత్తం ఇదంతా థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇక్కడేమో సిల్వర్ జరీతో వీవింగ్ అండి. ఇదంతా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది. మొత్తం హ్యాండ్లూమ్ శారీకి తర్వాత శారీ ఫినిష్ అయిన తర్వాత ఈ వర్క్ చేస్తారండి. అండ్ పళ్ళు అండి, పళ్ళు ఇలా వచ్చింది. పళ్ళులో ఇట్లాగా 2 బార్డర్స్ వచ్చి మిడిల్లో ఇట్లాగా బంచెస్ లాగా ఒక ఫ్లవర్ లాగా ఇచ్చారు. అండ్ ఈ శారీస్ అన్నీ ప్లెయిన్ బ్లౌజులే వస్తాయి. జస్ట్ ప్లెయిన్ బ్లౌజులు జస్ట్ ఇలాగ వస్తుందండి. హ్యాండ్స్కి బార్డర్ ఇస్తారు. సెల్ఫ్ కలర్సే వస్తాయండి ఇవన్నీ. ఈ శారీ ప్రైస్ 13,000 అండి. ఈ శారీ కూడా హైట్ చెక్ చేద్దాం ఒకసారి ముందే. అంతేనండి, 45 ఇంచెస్ దాకా ఉంది హైట్. మంచి హైటే ఉన్నాయి. నెక్స్ట్ మంచి వైలెట్ కలర్ అండి, చాలా బాగుంది. చాలా కళ్ళకి చాలా బ్రైట్గా చాలా బాగుందండి. ఇది ఫొటోస్లో కంటే కూడా విడిగా ఇంకా చాలా బాగుంది. మంచి వైలెట్ కలర్. వైలెట్ కలర్ కూడా సేమ్ డిజైన్ అండి. బార్డర్స్ అయితే సేమ్ 5 ఇంచెస్ 6 ఇంచెస్ బార్డర్ ఇచ్చారు. సిల్వర్ బార్డర్ అండ్ మిడిల్లో అంతా ఇట్లాగా చికెన్ కర్రీ వర్క్ అండ్ మళ్ళీ సిల్వర్ బుట్టి అండి. శారీ అంతా మంచి డార్క్ కలర్ అండి, చాలా బాగుంది. చాలా బ్రైట్ లుక్గా అనిపిస్తుంది. పళ్ళు అండి, ఇది పళ్ళు ఇలా వచ్చింది. అండ్ బ్లౌజు ప్లెయిన్, హ్యాండ్స్ బార్డర్ వచ్చిందండి. బాగుందండి కలర్ అయితే. ఇది అన్నీ ఓన్లీ సిల్వర్ కలర్స్. సిల్వర్ కలర్ బార్డర్ వస్తుంది వీటన్నిటికీ. అండ్ ఈ థ్రెడ్ వర్క్ వచ్చి క్రీమ్ కలర్ వస్తుందండి. వైట్ అనుకోండి, క్రీమ్ అనుకోండి. 15,000 అండి ఈ శారీ ప్రైస్ కూడా. నెక్స్ట్ మంచి పీచ్ కలర్ అండి, పీచ్ పింక్ అండి. ఇది పీచ్ పింక్ అనొచ్చు, ఇది బాగుందండి. మంచి పీచ్ పింక్ అనొచ్చులేండి. కలర్ చాలా బాగుందండి. ఇది కూడా ఈ కలర్ ఇష్టపడిన వాళ్ళు ఉంటారేమో. చాలా బాగుంది, చాలా లైట్ వెయిట్, చాలా కంఫర్ట్గా ఉందండి శారీస్. చాలా డీసెంట్గా అనిపిస్తున్నాయి. అట్లా పైన వేసుకుంటుంటేనే చాలా ప్లజెంట్గా అనిపిస్తుంది. చికెన్ కర్రీ వర్క్ వచ్చిందండి, కొత్త కాన్సెప్ట్. అండ్ పళ్ళు ఇలా వచ్చిందండి. పళ్ళు సేమ్ అండి అన్నిటికీ. అంటే ఇట్లా 2 బార్డర్స్ ఇస్తారు. పైన వైపు ఒక బార్డర్, కింద ఒక బార్డర్. మిడిల్లో ఇట్లా మ్యాంగో డిజైన్ కానీ ఫ్లవర్ బంచ్ కానీ అలా వస్తుంది. అండ్ బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చిందండి, ప్లెయిన్ వచ్చింది. హ్యాండ్స్ బార్డర్ వచ్చింది. కలర్ అయితే చాలా బాగుందండి. ఇది మళ్ళీ చూడండి, దీనికి ఇట్లాగా మిడిల్లో డాలర్ బుట్టి లాగా వచ్చినాయి. ఇందాక మనం చూసింది ఒక మ్యాంగో షేప్లో అలా వచ్చింది, దీనికి డాలర్ బుట్టి వచ్చింది. ఈ వర్క్ కూడా కొంచెం కొన్నిటికి కాన్సెప్ట్ మారుతూ ఉందండి. డిజైన్ బాగుంది. కలర్ అయితే ఈ శారీ ప్రైస్ వచ్చి 13,000 పడుతుందండి. నెక్స్ట్ మంచి క్రిమిషన్ పింక్ అండి. క్రిమిషన్ కలర్ అంటాం కదా, క్రిమిషన్లోనే పింక్ షేడ్.
బాగుందండి ఇది కూడా కలర్. అన్ని కలర్స్ బాగున్నాయండి దీంట్లో. క్రిమ్షన్ పింక్ అండి, కలర్ చాలా బాగుంది. ఇది కూడా సేమ్ కాన్సెప్టేనండి. దగ్గరగా చూడండి, లీఫ్ డిజైన్ వచ్చింది. మిడిల్లో అయితే ఇట్లాగా సిల్వర్ జరీ వస్తుంది కదా, ఇది లీఫ్ లాగా ఇచ్చారు. మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది. బార్డర్ వచ్చి సిల్వర్ బార్డర్. ఈ శారీస్, ఈ బెనారస్ జార్జెట్స్ అన్నీ సిల్వరేనండి వచ్చేది, గోల్డ్ రానే రాదు, సిల్వర్ తోటే రెడీ అవుతాయి. పళ్ళు, బ్లౌజ్ ప్లెయిన్. బార్డర్ ఇలా వచ్చిందండి, హ్యాండ్స్కి ఇలా బార్డర్ ఇచ్చారు. బాగుందండి కలర్, క్రిమ్షన్ కలర్ కొత్తగా ఉంది. 13,000 అండి. ఇదమ్మా నెక్స్ట్ మంచి బాటిల్ గ్రీన్ అండి, చాలా బాగుంది. కలర్ చూస్తుంటే చాలా బాగుందండి బాటిల్ గ్రీన్. ఈ ఫోల్డింగ్స్ ఇప్పదీయడానికి ఒప్పట్లేదండి మనసు, కాకపోతే ఇప్పదిపోతే లుక్ అర్థం కాదని చెప్పి తీయాల్సి వస్తుంది. మళ్ళీ జాగ్రత్తగా వేయాల్సి వస్తుంది. ఫోల్డింగ్స్ చాలా బాగుందండి, మంచి బాటిల్ గ్రీన్. సేమ్ కాన్సెప్టేనండి, చికెన్ కర్రీ వర్క్, సేమ్ ప్రైస్, సేమ్ బార్డర్, అన్నీ సేమేనండి. ఓన్లీ కలర్ ఒక్కటే మార్పు. పళ్ళు ఇలా వచ్చిందండి, ఇలా వచ్చింది పళ్ళు. బ్లౌజ్ దీనికైతే కొంచెం చిన్న బార్డర్ వచ్చినట్టుందండి, ఒక 2 ఇంచెస్ 3 ఇంచెస్ బార్డర్ లోపే వచ్చింది. మంచి బాటిల్ గ్రీన్ అండి, చాలా బాగుంది కలర్ కూడా. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ అండి, లాస్ట్ వన్ పీచ్ కలర్ అండి. పీచ్లోనే డార్క్ పీచ్ షేడ్, ప్యూర్ హ్యాండ్లూమ్, చికెన్ కర్రీ వర్క్. ఇది కొంచెం డిజైన్ మారినట్టుందండి, మనం ఇప్పుడు దాకా చూసిన డిజైన్ల మీద కొంచెం వేరుగా ఉంది. థ్రెడ్ వర్క్ చూడండి, కొంచెం ఫ్లవర్ డిజైన్ లాగా అట్లా వచ్చింది. మిగతాదంతా ఒకటేనండి, ఓన్లీ ఆ మిడిల్లో వచ్చిన చికెన్ కర్రీ డిజైన్ ఒక్కటే కొంచెం మారింది. మంచి పీచ్ పింక్ అండి కలరు, బాగుందండి కలర్. ఇది కూడా పీచ్ పింక్ కాదండి, పీచ్లోనే డార్క్ పీచ్ కలర్ అనొచ్చు, కొంచెం కనకాంబరం షేడ్ మిక్సింగ్ అనొచ్చు. పీచ్ కలర్కి కనకాంబరం షేడ్ మిక్సింగ్ తోటి వచ్చిన కలరు. మీకు ఎగ్జాక్ట్ కనపడుతుందండి ఫోటోలో, ఏ కలర్ ఉందో ఆ కలరే వస్తుంది. అండ్ పళ్ళు అండి ఇది, అండ్ బ్లౌజ్. ఇది బ్లౌజ్ మిడిల్ హ్యాండ్స్కి బార్డర్ ఒక 2.5 ఇంచ్ బార్డర్ ఇచ్చినట్టున్నారండి. అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి, చాలా బాగుందండి. ఈ శారీస్ అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయండి, కలర్స్ అయినా, డిజైన్ వైజ్ అయినా, క్లాత్ వైజ్ అయినా కూడా. 13,000 పడుతుందండి, చాలా బాగుందండి ఈ కలర్ కూడా. ఈ శారీస్ అన్నీ ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు.